Hello everyone. Let us prove the following. In the given figure, if DE is parallel to OQ and DF is parallel to OR, we need to prove EF is parallel to QR. Okay. So, if we take the given figure, we can observe the triangles POQ and the triangle PRO. Okay, and PQR also, right? In the given triangle POQ, it is given that DE is parallel to OQ. According to the given data, DE is parallel to OQ. What do we know according to basic proportionality theorem? If a line is drawn parallelly to one side of a triangle, it cuts the remaining two sides in equal proportions. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఒక లైన్ పార్లల్గా డ్రా చేసినప్పుడు మిగిలిన రెండు సైడ్స్ని అది ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేస్తుంది. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం మనం ఏం రాయొచ్చు? పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిడి బై డిఓ. ఇది మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేసి రాసామన్నమాట. అట్లాగే మనం ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ పిఆర్ఓ ఆర్ పిఓఆర్, ఓకే, దాన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఇచ్చిన డేటా ప్రకారము డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఓఆర్. సో మళ్ళీ ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిడి బై డిఓ అవుతుంది. సో దాన్ని మనం ఈక్వేషన్ 2గా మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఈక్వేషన్ 1లో ఏముంది? పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిడి బై డిఓ అని ఉంది. ఈక్వేషన్ 2లో పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిడి బై డిఓ ఉంది. సో మనకి ఈక్వేషన్ 1 ప్రకారము పిడి బై డిఓ ఈజ్ ఈక్వల్ టు పిఈ బై ఈక్యూకి ఈక్వల్ అయింది. అట్లాగే సెకండ్ ఈక్వేషన్ ప్రకారం పిడి బై డిఓ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అయింది. సో మనం 1-2 ఈక్వేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏం రాయొచ్చు? పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఈ బై ఈక్యూ అని రాయొచ్చు. by taking the information from equation 1 and 2 which are based on basic proportionality theorem అన్నమాట. ఓకే, సో అంటే ఈ రెండు కూడా ఈక్వల్ రేషియోస్ అని మనకు అర్థమైంది కదా. ఎప్పుడు రెండు సైడ్ పిఈ బై ఈక్యూ, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఈ బై ఈక్యూ, ఇక్కడేమో పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఓకే, అంటే ఏమవుతుంది? ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేయబడ్డాయి అన్నమాట. సో ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేయబడ్డాయి అంటే ఆటోమేటిక్గా ఈ అదర్ లైన్ అనేది మూడో సైడ్కి పారలల్ లైన్ అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. విచ్ క్యాన్ బి టేకెన్ యాజ్ ద కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ పిక్యూఆర్లో ఈఎఫ్ అనేది క్యూఆర్కి ప్యారలల్గా డ్రా చేయబడినప్పుడు మాత్రమే పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అవుతుంది. సో ఆల్రెడీ మనం పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అని ప్రూవ్ చేసాం కాబట్టి మనకి ఏం తెలిసిపోతుంది? ఈఎఫ్ అనేది క్యూఆర్కి ప్యారలల్ అని తెలిసిపోతుంది. సో మన థీరం ప్రూవ్ అయినట్టే. ఓకే, అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ.